ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, త్రిపుల్ఏ, దానికి ఓనర్. మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే, నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా. అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. టాలీవుడ్ మీద ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదేనని ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యల మీద పెద్ద చర్చ జరుగుతోంది. నాతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా, ఎవరి కుంపటి వారిదే అని అల్లు అరవింద్ గారు వ్యాఖ్యానించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటారు? థియేటర్లన్నీ ఆ నలుగురు చేతిలో ఉన్నాయని చెప్పి మొన్నటిదాకా అనుకున్నారు. నలుగురు ఎవరు? దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ ప్రొడక్షన్స్, సునీల్ నారంగ్ ఏషియన్ సినిమాస్ అండ్ అల్లు అరవింద్ గారు. ఆ నలుగురిలో నేను లేను అన్నాడు. నాకేదో ఒక 30 థియేటర్లు ఉన్నాయి, అవి కూడా వదిలించుకుంటానని చెప్పి ఆయన బహాటంగానే చెప్పాడు. ఏదేమైనా కానీ వాళ్ళ కుమారుడి విషయంలో, ఆయన యాటిట్యూడ్ విషయంలో సినిమా పరిశ్రమ కావచ్చు, ఇటు తెలంగాణ పోలీసులు కావచ్చు, తెలంగాణ సీఎంతో సహా అందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన వాళ్ళ కొడుకు చావు బతుకులు ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు సహేతుకంగా లేదనేది మీకు నాకు అందరికీ తెలిసిందే. సమాజంలో అతను యాటిట్యూడ్ మారాలి అని చెప్పేసి అందరూ అనుకున్న మాట వాస్తవం. ఆ సమయంలో మరి అందరూ సినిమా ఇండస్ట్రీ అంతా దాదాపుగా అతన్ని సపోర్ట్ చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి సాలిడారిటీ తెలియజేశారు. మరి ఎందుకు కుంపటి అన్నాడు? మరి ఇప్పుడు ఆయన కొడుకు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏమన్నా తెలిసి వచ్చిందా, లేకపోతే ఒక రకంగా అల్లు అరవింద్కి చిరంజీవి గారికి ఈ మధ్య అంతక లేదు అని చెప్పి రకరకాలుగా ఉంటున్నాయి. ఏదైనా వాళ్ళు కలవడం అనేది జరగట్లా. అటు రామ్ చరణ్ కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కావచ్చు. సరే, నేషనల్ అవార్డు వచ్చింది తన కొడుక్కి, అల్లు అరవింద్ గారి అబ్బాయికి, అల్లు అర్జున్కి. ఒక గంగోత్రి సినిమా కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎదిగిన తీరు, మంచి డ్యాన్సరు, మంచి నటుడు, మంచి సినిమా. పుష్ప 1 ద్వారా నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 ద్వారా మొన్న కూడా అవార్డు ప్రకటించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. అంటే తెలంగాణ ప్రభుత్వం రూల్స్ను వైలేట్ చేసినప్పుడు, చట్టాన్ని తన చేతిలో తీసుకున్నప్పుడు, కనీసం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా లేనప్పుడు దండించింది. ఎవరిని ఉపేక్షించాల. అది తెలంగాణ అల్లుడనే ఉపేక్షించాల. ఆయన వాళ్ళ మామగారు కూడా కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మరి ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్లో చిత్ర పరిశ్రమ అందరిని పిలవటం, మనం కలిసి వెళ్దాం అనుకోవటం, తర్వాత అవార్డు వస్తే ఆయన సత్కరించడం, ఇవన్నీ జరిగిపోయినాయి. కాకపోతే నిన్న ఏంటి ఆబ్జెక్ట్ ఏంటంటే, సెప్టెంబర్ 5-6 తేదీల్లో సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ అనేది సైమా వాళ్ళు కండక్ట్ చేస్తారు. అది దుబాయ్లో జరుగుతుంది. దానికి అనుగుణంగా నిన్న జాతీయ అవార్డులు వచ్చినాయి. వాళ్ళు సత్కరించడం జరిగింది. దానికి అనిల్ రావుపూడి, మంచు లక్ష్మి, మిగతా సునీల్ గారపాటి, మిగతా అంతా వచ్చారు. వచ్చిన సందర్భంలో ఆయన అన్న మాట ఒక రకంగా, అంటే సినిమా ఇండస్ట్రీ కలిసికట్టుగా లేదు అనేది స్పష్టమైపోయింది. ఏమంటారు మీరు? నాకు కూడా అదే అనిపించింది. అందరూ మేమంతా ఒకటే అని చెప్పి అంటారు పేరుకే, కానీ అందరూ ఒకటే ఉన్నప్పుడు, చిరంజీవి గారు అని పెద్ద మనిషి అని చెప్పి అనుకున్నప్పుడు ఈ సమస్యని ఎందుకు సాల్వ్ కావట్లా? ఇటువైపు సినిమా పరిశ్రమల సమ్మె, నిర్మాతల సమ్మె. ఒకప్పుడు దాసనారావు ఈజ్ ద ట్రబుల్ షూటర్ అనేవారు. ఆ తర్వాత పెద్ద దిక్కు వ్యవహరించాల్సింది ఎవరంటే చిరంజీవి గారు నాకు వద్దు అన్నాడు. మీరే పెద్ద అని చెప్పి రామోజీరావు గారు కావచ్చు, ఇది రాజమౌళి గారు కావచ్చు, అనేక మంది చెప్తున్న మాట. మరి ఆ దిశగా ఎందుకో తెలియట్లేదు. కానీ మొత్తానికి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. దీనికి తోడు సినిమా పరిశ్రమ కష్టాల్లో ఉంది, కార్మికుల సమస్యలు పరిష్కరించట్లేదు, నిర్మాతల కష్టాలు ఎవరు చూడట్లేదని ఈ సందర్భంలో ఇది ఒకటి మీరు అన్నట్టు ఎవరు కొంపటో వాళ్ళే అని చెప్పి సరికొత్త వివాదానికి దారితీసినట్టే అవపడుతుంది. మరి దానికి స్పందించాల్సిన తమ్మారెడ్డి భరద్వాజ గారు స్పందిస్తారా? ఆయన ఆలోచన నా ఆలోచన అని చెప్పి ఆయన స్పందిస్తాడా? లేకపోతే ప్రముఖ నిర్మాతలు స్పందిస్తారా? లేకపోతే దర్శకులు స్పందిస్తారా? ఆయన ఒప్పించి ఉంటే, ఎవరన్నా బాధ పెట్టుంటే అలా అన్నాడా అనేది మనం చూడాలి. ఏదేమైనా కానీ వీళ్ళందరూ కలిసి లేరనేది స్పష్టమైందండి. మీరు అన్నది కూడా కరెక్టే. కృష్ణార్జునుల్లా ఇటు చిరంజీవి, అటు అల్లు అరవింద్ వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో విజయాలను అందుకున్నారు. ఇప్పుడు చూస్తేనేమో అల్లు అరవింద్ కాదు, అల్లు అర్జున్, అలాగే ఇటువైపు చూసినప్పుడు రామ్ చరణ్ ఎవరికి వాళ్లే హీరోలుగా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య పెద్దగా సత్సంబంధాలు ఉన్నట్టుగా అయితే కనిపించట్లేదు. ఎందుకు ఇంత గ్యాప్ పెరిగిపోయిందంటారు? సినిమాలేనా వీళ్ళని వేరు చేస్తున్నది? అంటే సినిమాలో ఒకటి హైరార్కీ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏ ఫ్యామిలీ నుంచి కూడా వంశపరంపరంగా వస్తే ఒక సినిమాకే సరిపోద్ది. చిరంజీవి గారి లెగసీ
ఆ తర్వాత రెండో సినిమా నుంచి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రూవ్ చేసుకుంటే నిలబడగలుగుతారు. అట్లా తండ్రికి మించి తనయుడిగా గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ ఎదిగాడు. మీరు RRRలో చూసినా, మగధీర్లో చూసినా, రంగస్థలంలో చూసినా అతని సెటిల్ పెర్ఫార్మెన్స్ చూస్తే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. ఇప్పుడు పెద్దిలో కానీ మరి అటువంటి తండ్రికి మించిన తనయుడుగా అతను రూపాంతరం చెందుతున్నాడు. ఒకవైపు అల్లు రామలింగ మనవడుగా, అల్లు అరవింద్ గారి కుమారుడుగా అల్లు అర్జున్ వెళ్తున్నాడు. ఎదిగే క్రమంలో ఒక ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి పొరపచ్చాలు వచ్చినాయో తెలియదు, కానీ ఆయన థియేటర్లో కనీసం చిరంజీవి ఫోటో లేదు. ఇక్కడ థియేటర్ ఒకటి ఉంది కదా అమీర్పేటలో, కనీసం చిరంజీవి గారు అంతా ఇది ఉన్నప్పుడు ఆ ఫోటో లేదని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో ఈయన కొద్దిగా యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు లేని విధంగా నేనే అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందండి ఇండస్ట్రీలో. ఆ రోజు ఎస్వి రంగారావు గారు ఉండేవాడు, ఎన్టీ రామారావు గారు, ఒక్కినే నాగేశ్వరరావు గారు, వాళ్ళు ఒకరికొకరు ఆహాభావాలు నటనలో ఎవరికి ఏదైతే వాళ్ళు చేసేవాళ్ళు ఒక అన్నదమ్ములాగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇది ఏంటంటే ప్రొఫెషనల్ జలసీ అనేది వీళ్ళలో, అంటే వీళ్ళు కావచ్చు ఈయనేమంటాడు అల్లు అరవింద్ ఆర్మీ అంటారు. ఆర్మీ అవసరమా? ఈ రౌడీ బాయ్స్ అంటాడు విజయ్ దేవరకొండ. ఈ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు వీళ్ళే ఇబ్బంది పడతారు. ఎదిగే కొంది ఒదిగి ఉండాలి. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే అటు రాజకీయాలు కావచ్చు, సినిమాలు కావచ్చు సక్సెస్ అయ్యేది. మరి అటువంటిప్పుడు నాని చూడండి, వివాదాలకు దూరంగా ఉంటాడు. మరి ఇప్పుడు తిరుపతిలో విజయ్ దేవరకొండ ఏమన్నాడో మనం చూడు. ఒక అవకాశం వస్తే వెంకటేశ్వర స్వామిగా ఆయన ఆయన అన్న మాటలు మనం అనలేం, కానీ తొక్కుంటా పోయి ఆ స్థానంలో కూర్చుంటున్నాడు. మరి ఏమైంది ఆ సినిమా? ఈ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ కూడా చూస్తుంటారు కదా జనం. సినిమా అనేది ఎంటర్టైన్మెంటే కాదు, అందరూ చూస్తే మీరు నేను అందరం కలిపి మన ఫ్యామిలీ వెళ్తే 4,000 5,000 అవుతుంది. అందరూ సినిమా చూస్తే వాళ్ళు హీరోలు అవుతారు నిజ జీవితంలో. వాళ్ళు సినిమాలో రియల్ హీరోలా, నిజ జీవితంలో రియల్ హీరోలా అంటే వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సరే ఏదేమైనా కానీ ఎవరో నొప్పించుంటారు అల్లు అరవింద్ గారిని. ఆ విధంగా ఎవరి కుంపట వాళ్ళదే 7 జాతీయ అవార్డులు వచ్చినా కనీసం గౌరవించుకోలేదు. ఏమిటి పరిస్థితి అనేది అతని ఆవేదన అతని మాటల్లో స్పష్టంగా కనబడుతుంది. అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యల వెనక ఒక ఆవేదన అయితే కనిపిస్తుంది, ఆలోచన రేకెత్తించేలా కూడా ఉన్నాయి. అటువైపు మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఇప్పుడు సినీ కార్మికుల సమ్మె కావచ్చు, అలాగే పుష్ప 2 టైంలో జరిగిన గొడవ కావచ్చు, వీటన్నిటి విషయంలో ఎవరు సపోర్ట్ చేయలేదు, ఒకరికొకరు అండగా నిలబడలేదు అని ఆయన అంటున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పెద్దన్న అవసరం కూడా ఇక్కడ కనిపిస్తుంది. చిరంజీవి ఆ పాత్రలో అసలైతే న్యాయం చేయొచ్చు, మరి ఎందుకు ఆ దిశగా అన్నయ్య ఆలోచించట్లేదు? అంటే ఇక్కడ ఆయన రేపు 22వ తారీఖు వచ్చేసింది. ఆయనకి 69 సంవత్సరాలు, అంటే 7 పదుల వయసులోకి వచ్చేసాడు. ఆయన చూడనిది ఎత్తుపల్లాలు లేవు, ఆయన చూడని అవమానాలు లేవు, ఆయన చూడని అవార్డ్స్ లేవు. 8 ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చినాయి. అతను ఇప్పటికీ అతని డ్యాన్స్ మనం చూస్తే కనుక ఒక ఛానల్ 30వ వార్షికోత్సవంలో ఆయన స్టెప్ వేస్తే అసలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. ఆ స్టెప్పులు ఈనాటి హీరోలు వేయలేరు, హీరోయిన్లు కూడా ఆయనతో చేయలేరు. కానీ 7 పదుల వయసులో కూడా ఆయన చార్మ్ తగ్గల. ఆయన మకుటం లేని మహారాజుగా ఇదవుతున్నాడు. ఆయనకి వివాదాలకి దూరంగా ఉంటాడండి. రాజకీయాల్లో వెళ్ళాడు, ఈయనకి సినిమాలో రాడు అనుకున్నారు, ఆ స్థానం భర్తీ అనుకున్నారు. కానీ చాలామంది హీరోలు మహేష్ బాబు గారిని ఆ స్థానం మీదేనని అడిగితే ఏం చెప్పాడంటే, సార్ నో చిరంజీవి గారు ఫస్ట్ నెంబర్ 1 లాస్ట్ నెంబర్ 1 కూడా ఆయనే అన్నాడు. అంటే ఆ స్థానం మాది కాదు అని. మళ్ళా వచ్చాడు, వాళ్ళు తెరవేరేదారు తను ఎందుకు ప్రూవ్ చేసుకుని ఇప్పుడు విశ్వంబరం ఉంది, లేకపోతే అనిల్ రావుపూడి సినిమా ఉంది, ఇంకా సినిమాలు తీయడానికి ఉత్సుకత ఉన్నాడు. ఎందుకంటే ఆ సినిమా అనేది ఒకటి ఎంటర్టైన్మెంట్ సాధనం, దాని ద్వారా ప్రజలు కనెక్ట్ అవ్వచ్చు. ప్రజల్ని అక్కడితోనే ఆగల ఆయన ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి సేవా కార్యక్రమం వైపు తన అభిమానులు కూడా తీర్చిదిద్దాడు. కాబట్టి ఈ రోజున దేశ ప్రధాని మోదీ గారు కూడా కిషన్ రెడ్డి ద్వారా పిలిపించుకొని సంక్రాంతి వేడుకలో పక్కనే కూర్చోబెట్టుకున్నాడంటే ఎందుకు ఎంతమంది నటులు లేరు ఈ దేశంలో? వేవ్స్ అనే ఒక సంస్థ పెట్టి సినిమా ఇండస్ట్రీస్ మొత్తం ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ భారతదేశం హబ్బు కావాలని చిరంజీవి గారిని కూడా దక్షిణ భారతదేశం నుంచి వేవ్స్లో పెట్టాడు. ఎందుకు ఇంత చిరంజీవి ప్రాధాన్యత ఇస్తుంది? కాబట్టి ఒక నటుడుగా ఎదిగేట్టుకుంది ఒదిగే ఆలోచన ఉంటే డెఫినెట్గా రీచ్ అవుతారు. ఆయన ఎప్పుడు కూడా చెడు చెవులో చెప్పండి, మంచి నలుగురికి చెప్పండి అనే వ్యక్తే. ఆయన ఎవరితో మాట అన్నా కూడా కాముగా ఉండిపోతాడు, వాళ్ళ పాపను వాళ్ళు పోతారు అది. కాబట్టి ఆయన హ్యాపీగా మనవరాళ్ళు అంతా హ్యాపీగా ఎంజాయ్ లైఫ్. ఈ వయసులో అనవసరమైన ఈ పెద్దరికం తీసుకొని వాళ్ళ చేత మాట్లాడి ఈ చేత మాట్లాడి అనిపించుకోవాల్సిన అవసరం ఆయనకు కూడా లేదు. ఉన్నది చూసుకుంటే చాలు. కొడుకు ఆనందాన్ని, కొడుకు సక్సెస్ని చూసుకుంటున్నాడు. ఇంకోవైపు కోడలు ఉపాసన సక్సెస్ సాధిస్తున్న వ్యాపారాలు చూసుకుంటున్నాడు. ఇంకోవైపు కూతురు నిర్మాతగా మారింది చూసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఇంకేం కావాలి, మనవరాలతో హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఎవరి కుంపటి వారిదే అని వ్యాఖ్యానించడం ద్వారా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అల్లు అరవింద్ గారు చెప్పకనే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు.